ఏంటో ఈ లైఫ్. నువ్వు వదిలేస్తావు అని మైండ్‌కి అర్థమవుతుంది. నువ్వు మోసం చేశావు అని నా హార్ట్‌కి చెప్తుంది. కానీ నా హార్ట్ ఏమంటుందో తెలుసా? తను మోసం చేయలేదు. నువ్వే మోసపోయావు అని చెప్తుంది. ఇన్ని రోజులు నవ్వుతూ ఉండాలి అని అనుకునే నేను, ఈరోజు నవ్వుతూ ఎలా బాధని దాచుకోవాలి అనే స్టేజ్‌కొచ్చేసాను. అర్థమవుతుందా? నీ వల్ల, కేవలం నీ వల్ల బయటికి ఎంత నవ్వుతున్నా లోన ఏదో తెలియని బాధ. అది నేనైతే ఎవరితో షేర్ చేసుకోలేకపోతున్నాను. కానీ సింగిల్‌గా ఉండేటప్పుడు మాత్రం ఎందుకురా బాబు ఈ లైఫ్ అని అనిపిస్తుంది. మీలో చాలామంది అమ్మాయిలు ఇలానే కదా ఫీల్ అవుతున్నారు. సో, ప్లీజ్ స్టాప్ దట్ ఫీలింగ్స్. ఎందుకంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు, 1 ఇయర్, 2 ఇయర్స్ ఎంతకని బాధపడతావు? ఒక రోజా? 2 రోజులా? ఎప్పుడు తను నీతోనే ఉన్నాడా? నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఆ అబ్బాయి నీతో ఉన్నాడా? చెప్పు. లేడు. దట్స్ ఇట్. నెక్స్ట్, నువ్వు పుట్టినగానే మీ మమ్మీ, మీ డ్యాడీ నీతో ఉన్నారు. మరి వాళ్ళకి నువ్వేమిచ్చావు? వదిలేసిన వీడి కోసమేమో నీ కన్నీరిస్తున్నావు. ఫేక్ స్మైల్ ఇస్తున్నావు. మరి చిన్నప్పటి నుంచి నిన్ను పుట్టించి, పెద్ద చేసి, ఇంత చేసిన మీ పేరెంట్స్‌కి నువ్వేమిచ్చావు? ఒక్కసారి నువ్వే ఈ ప్రశ్నేసుకో. అర్థమవుతుందా? వాడెవలో వదిలేసాడని చెప్పి నువ్వు బాధపడ్డమేంటి? వదిలేసిన వాడి దగ్గరికెళ్ళి నువ్వేంటో చూపిచ్చు. ఏంటో చూపిచ్చంటే ఏదో అనేసుకుంటున్నావా? ఏం కాదు. లైఫ్‌లో ఒక స్టేజ్‌కెదుగు. వాడే నీ కాళ్ళ దగ్గరకొస్తాడు. అర్థమైందా?